2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లా. వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అంటే పదవీ విరమణ అనంతరం రావాల్సినటువంటివి సకాలంలో అందక నరక యాతన అనుభవించేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడు పడే బాధలు కానీ వారి కష్టాలను నష్టాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు, ముఖ్యంగా పాలకులకు అలాగే ప్రజలకు, అధికారులకు మధ్య ఒక వారధిగా మేము ఉంటున్నాం. దానికి సంబంధించి ఎన్నో విషయాలను మా ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు పడుతున్నటువంటి ఆ యొక్క వేదన కానీ ఆందోళన కానీ ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికి కాస్త ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మేము భావిస్తున్నాం. ఇలాంటి తరుణంలో మాకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ నిజంగా ఈరోజు మీడియా చరిత్రలో ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క ఉద్యోగుల సమస్యలపై వీడియోలు చేయడం జరుగుతుంది. ఏ ఒక్క ఛానల్ కూడా వారి బాధలను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. వారు పడుతున్నటువంటి బాధ కానీ ఆవేదన కానీ. ఇలాంటి సందర్భంలో మాకు ప్రతిరోజు ఉదయం నుంచి ఎంతోమంది కాల్స్ చేయటం, మెసేజ్లు చేయటం, మేము చేసినటువంటి వీడియోస్కి కామెంట్స్ పెట్టడం, అవి చాలా వారు పడేటువంటి బాధ ఆ విధంగా ఉంది. నిజంగా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. దయచేసి మీ ఛానల్ ద్వారా మేము వేడుకుంటున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పి రిటైర్డ్ ఉద్యోగులు వారు డిమాండ్ చేస్తున్నటువంటి, అంటే ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ డిమాండ్ కూడా అనకూడదు, ఎందుకనంటే వారు పాపం రిటైర్డ్ అయి వచ్చేటువంటి పెన్షన్ డబ్బులు చాలక ఒక పక్కన పిల్లల్ని చూసుకోవాలి, వారి బాగోగులు, వారు ఉద్యోగాలు చేసిన తల్లిదండ్రులుగా తప్పదుగా బాధ్యత. అలాగే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వారికి అయ్యేటువంటి వైద్య ఖర్చులు కానీ, ఒక పక్కన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కూడా సరైనటువంటి విధానంలో అమలు కావడం లేదు. దీనికి సంబంధించి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఏదైతే అక్టోబర్లో దాదాపుగా 710 కోట్ల రూపాయలు మరి రిలీజ్ చేయడం జరిగింది. ప్రతీ నెల మేము ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను క్లియర్ చేయడానికి కొంత డబ్బును మేము కేటాయిస్తున్నాం, కోట్ల రూపాయలు. అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పినట్లు ముఖ్యమంత్రి ఆ విధంగానే వారు అమలు చేస్తున్నారు. అయినా సరే దానికి సంతృప్తి చెందనటువంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ డెడ్లైన్ పెట్టారు. డిసెంబర్ 9 వారికి డెడ్లైన్ పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది. సంబరాలు జరుపుకుంటున్నారు మరికొద్ది రోజుల్లో. మా సమస్యలను కూడా మీరు వినాలి, మాకు రావాల్సినటువంటి బకాయిలను మీరు క్లియర్ చేయాలి అని. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. ఎలా ఉందంటే చాలా చెప్పలేనటువంటి స్థితి. ఒక పక్కన ఉద్యోగ సంఘాల నాయకులు వారు ఏం చేస్తున్నారు వారికే తెలియట్లా. మేము మీ సమస్యలపై పోరాటం చేస్తాం, ఉద్యమిస్తాం, నిలదీస్తాం, నినదీస్తాం, స్లోగన్స్ బాగానే చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా అవి ఆచరణకు నోచుకోవట్ల. ఒక పక్కన మీటింగ్లు అంటున్నారు, జిల్లాల పర్యటనలు, తూతు మంత్రంగా మనం పోరాడదాం, ఐక్యంగా ముందుకు వెళ్దాం, ఓకే బాగానే ఉంది, కానీ ఎక్కడా కూడా చేయట్లే.
దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కలిపి ఒక యూనియన్గా ఏర్పడి ఏదైనా చేద్దామన్నా వారి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి రెండూ కూడా సహకరించాలి. వారు బయటికి రాలేని పరిస్థితి. మరి ఇటువంటి క్రమంలో పోస్ట్ కార్డు ఉద్యమం అనేది ఒకటి చేయాలి మనం అనే ఆలోచనలు ఉన్నట్లు కొంతమంది ప్రత్యేకంగా కాల్ చేసి మాకు చెప్పడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మా బాధల్ని మరొక్కసారి ఈ ప్రభుత్వానికి మీరు నివేదించండి మహాప్రభు అంటున్నారు. వారు పెడుతున్నటువంటి కొన్ని కామెంట్స్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. దుర్గాప్రసాద్ గ్రాట్యుటీ పెండింగ్ బిల్స్ ఎప్పుడూ వస్తుంది అని చెప్పి ఒక ఆయన పెట్టారు. అలాగే ప్రకాష్, ఎస్ ఇట్స్ అబ్సల్యూట్లీ క్వైట్ కరెక్ట్ అండ్ ఇట్స్ ఆల్సో 100% రైట్ అని మేము చేసిన వీడియోకి కామెంట్ పెట్టినటువంటి ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు వారి కామెంట్స్ ఇవి. అలాగే జావిద్, ఈహెచ్ఎస్ అనేది మోసం సార్, రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఎక్స్రే అన్ని డబ్బులు పెట్టుకోవాలి, తర్వాత దేనికి ఈహెచ్ఎస్ వర్తించదు అంటూ డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. ఇంకో ఆయన శంకర్ బాబు, ఉద్యోగ సంఘ నాయకులు అనవసరం, ఇక నుండి మార్పు రాకపోతే సంఘానికి సభ్యత్వం కూడా కట్టకూడదు, సంవత్సరానికి 1200 వేస్ట్. అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించి ప్రతి ఎంప్లాయీ కడుతున్నటువంటి అమౌంట్ తాలూకు ఆయన పెట్టినటువంటి ఒక కామెంట్. అలాగే ధనరాజు మరొక ఉద్యోగి పెట్టినటువంటి కామెంట్ చూస్తే, ఉద్యోగ సంఘ నేతలు కూటమి నేతలపై నమ్మకం పోయింది, మీ ఛానల్కి ధన్యవాదాలు అని పెట్టారు. సత్యనారాయణ, నౌ ఎంప్లాయీస్ లీడర్స్ ఆర్ బికేమ్ ఏ గవర్నమెంట్ అని చెప్పి ఒక బూతు పదం పెట్టారు. అలాగే శ్రీనివాస్, వేర్ ఈస్ ద నీడ్ టు కేర్ ఫర్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వెన్ ఓటర్స్ హూ రిసీవ్ ఫ్రీ బస్ కాన్స్టిట్యూట్ ద ఓట్ బ్యాంక్ టు గెట్ ది పొలిటికల్ పవర్. హమీద్, ఉద్యోగ సంఘాలు హైకోర్టు మరియు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ జీతభత్యాల మీద స్టే తీసుకొని రావాలి, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పిఆర్సీ వచ్చిన తర్వాత స్టే తీసివేయాలి. ఇక్కడ చూడండి, అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ పిఆర్సీ విషయంలో కానీ ఐఆర్ విషయంలో కానీ నిలబెట్టుకోలేదు. దానికి సంబంధించి వారి ఆవేదన ఆ విధంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు భారీ మొత్తంలో పెరిగాయి. అంటే మాకు ఇవ్వకుండా మీరు ఎలా తీసుకుంటారనేది ఆయన అభిప్రాయం. అలాగే మరొక ఎంప్లాయీ నాగరాజు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ఒక రాజకీయ పార్టీ పెట్టండి. చూడండి వారి ఎలా ఉందంటే, మనం సంఘటితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది అనేది దీని ఉద్దేశం. ప్రసాద్ ఆయన పెట్టారు, ఉద్యోగులు ఎంత ఏడ్చినా మోడీ కానీ సిబిఎన్ కానీ ఏమీ లెక్క చేయరు, వాళ్ళు పవర్లోనికి రావడానికి వాళ్ళ మార్గాలు వారికి ఉన్నాయి, ఉద్యోగ నాయకులు కుమ్మక్కే ఎంపీలు, ఎమ్మెల్సీలు అవుతారు ప్రభుత్వంతో. అంటే గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా గతంలో ఒక నాయకుడు అలాగే ఎమ్మెల్సీ అయ్యారు ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్పుకుంటూ. అట్లా ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఇదే రకమైనటువంటి విధానంతో ఉన్నారనేది. ఇలా చాలామంది. ఇక మరొక శ్రీ అని చెప్పి మహిళ, ఇక ఉద్యోగులు డిఏలు, పిఆర్సీలు, సిపిఎస్ రద్దు, బకాయిలు మర్చిపోవడం మంచిది, త్వరలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి సిద్ధంగా ఉండండి, ప్రధాన కారణం ఎన్జిఓ స్టేట్ లీడర్స్. ట్యాక్స్లు అన్నీ ఉద్యోగస్తుల నుంచి కట్టించుకుంటారు కానీ అవి మాత్రం మనకు అమలు కావు అనేది. పరంజ్యోతి, 2029లో అబద్ధాల మోసగాడు చంద్రబాబు ఓడిపోవడం ఖాయం. ఇట్లాగా ఇంకొక పెట్టారు. మేరీ రత్నం, థ్యాంక్ యూ సార్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు, 1 year అయింది సార్, బిడ్డకి మ్యారేజ్ చేసి అప్పులు, ఇల్లు కట్టుకొని అప్పులు, పెన్షన్లో హోమ్ లోన్ కట్టి ఇంట్రెస్ట్ కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాం సార్, ఆమె ఆవేదన. నారాయణ రెడ్డి ఆయన ఒక కామెంట్ పెట్టారు, వై కెనాట్ యువర్ ఛానల్ అరేంజ్ ఏ లైవ్ విత్ అసోసియేషన్ లీడర్స్ రిగార్డ్ దిస్ ప్రాబ్లమ్స్. మీరు మంచి సలహా ఇచ్చారు, దానికి సంబంధించి కూడా మేము త్వరలో చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి సూచనను పాటించడం జరుగుతుంది. అలాగే వెంకటేశ్వరరావు ఆయన ఒకటి కామెంట్ పెట్టారు, ఉప్పినలాగా ఉధృతం ఉద్యోగులలో రావాలి, లేకుంటే ఇలాగే కమిటీలు అని కాలయాపన చేయటంలో సందేహం లేదు. దుర్గా, ఇఫ్ లీడర్ స్టాండ్ దే గో టు జైల్. రవిశంకర్ అనే ఉద్యోగి ఒక ఆయన పెట్టారు, ఈహెచ్ఎస్ కార్డ్స్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా తీసుకోవడం లేదు, ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేవు, నాయకులకు 100 కోటి దండాలు. వేణుగోపాలరాజు, బెటర్ టు ఫ్రమ్ న్యూ గుడ్ లీడర్స్ హూ ఆర్ నాట్ చీటర్స్. అంటే వారిని ఏ పదంతో సంబోధించారో చూడండి, చీటర్స్ అనే పదంతో
ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకుల్ని మాట్లాడటం జరిగింది. అలాగే రాజు, ఉద్యోగుల్ని ఎందుకు సార్ ఇలా ఏడ్పించడం? జయచంద్రారెడ్డి, ఎమ్మెల్యే శాలరీస్ అండ్ అలవెన్సెస్ టుగెదర్ షాల్ బి ఇంక్రీజ్డ్ టు 1000K పర్ మంత్. వారి జీతాల గురించి మాట్లాడారు. సూర్యనారాయణ, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? జావిద్, హాస్పిటల్కి వెళ్ళి ఈహెచ్ఎస్ అంటే బెగ్గర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు సార్. ఆయన ఆవేదన, ఆయన పర్సనల్గా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరో మహిళ, ఒక్క జీతం తప్ప ఏమీ ఆశించవద్దన్నట్టుంది ఈ నాయకుల పరిస్థితి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పరిస్థితి అనేది. షబీర్, అసోసియేషన్ లీడర్స్ ఆర్ సో సైలెంట్ దట్ దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఐఆర్ అండ్ పేమెంట్ ఆఫ్ డిఆర్ ఎరియర్స్ అండ్ పిఆర్సి ఎరియర్స్. ఇట్లా ఇంకొక ఆయన పెట్టారు వెంకటేశ్వర్లని. సార్, ఉద్యోగ సంఘాల నాయకులు దోబూచులు ఆడుతున్నారు, వీళ్ళు కావాల్సింది వీళ్ళకు దొరుకుతుంది కదా. ఒక నాయకుడు అలాగే ఎమ్మెల్సీ అయ్యారు. గతంలో ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి ప్రముఖ వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ అయ్యారు. దాని గురించి ప్రస్తావించారు. అంటే ఇవి కొన్ని మాత్రమే. ఇంకా వారి బాధ, రోదన, ఆవేదన, ఆక్రందన అంతా ఇంత కాదు. హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేక, ప్రత్యేకంగా రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. జీతాలు పెరక్క, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు రాక నానా దీనావస్థ పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది కాల్స్ చేస్తున్నారు, సార్ మా బాధ, ఆవేదన మీ ఛానల్ ద్వారా ఈ సమాజానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఉన్నామని చెప్పి దానికి సంబంధించి ఒక మహిళ రిటైర్డ్ ఎంప్లాయ్ ఆవిడ కూడా మార్నింగ్ కాల్ చేస్తే నేను చాలాసేపు మాట్లాడా. పాపం ఆవిడ ఒకటే కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యలు ఇలా ఉన్నాయి సార్, మేము చాలా బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నామని. దానికి సంబంధించి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఎందుకు స్పందించలేకపోయింది? మేడం నమస్తే మేడం, నెంబర్ 1 న్యూస్ నుంచి మేడం. అదే మీ సమస్యలు చెప్పి చాలా బాధపడ్డారు. ఇప్పుడు ఈ ఒక ప్రత్యేకమైనటువంటి ఎనాలిసిస్ ద్వారా మీ సమస్యను ప్రభుత్వానికి, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, ఉద్యోగ సంఘ నాయకులకు చేరాలని మీకు మళ్ళీ కాల్ చేయడం జరిగింది. ఏంటి, మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? ఏ డిపార్ట్మెంటు? దీనికి సంబంధించి మీకు ఎంత రావాల్సి ఉంది గవర్నమెంట్ నుంచి? అవునండి. ఆ బ్యారేజ్ ఆడకరండి మా నుంచి 82 నుంచి చేశాను సార్. ఓకే. 40 ఎన్ని సంవత్సరాలు అయిందండి ఎక్కడ వచ్చు అంటే ఎంప్లాయ్మెంట్ ద్వారా అప్పుడు వరకు పనిచేసాను సార్. అప్పుడు చేసేవారు కదా సార్. అదేనమ్మా, ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. మీరు రిటైర్డ్ అయిన తర్వాత మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ వచ్చాయా, రాలేదా? లేదండి, ఇక నాకు ఏమి ఇవ్వలేదండి. ఇక ఏ చిన్న అంటే ఒక లక్ష కూడా తక్కువ ఇచ్చారండి సార్. ఓకే. ఇంకా మీకు మీ లెక్క ప్రకారం ఎంత రావాలమ్మా మీకు? నాకు రావాలంటే చాలా రావాలి సార్ అండి. ఎంప్లాయ్మెంట్ నుంచి మన 2012 జీవో ఇచ్చిన కానించి నాకు అప్పటి నుంచి రావాలి సార్ అండి. చాలా రావాలన్నా నీకే డబ్బు ఇచ్చేస్తుంది చేయడం చేసేవారు కదండి సార్. నన్ను చాలా బాధపడి ఎన్ని డబ్బులు అప్పుడు చేసుకుంటూ భర్తలేడండి. నేను మా పిల్లలకు కూడా భర్తలేడు, ఎందుకంటే మా లేనివాళ్ళం కదా, పెళ్లి చేయడం కట్టాలి, వాళ్ళు కూడా నాకు పెట్టారు. అక్కడ ఎంతసేపు అలా వాళ్ళకి నేను ఎంతగానో కాలు అడిగిపోయి తిరిగినా కూడా చేసేవారు సార్. నాకు చేయడానికి అవకాశం ఉండి కూడా చేసేది కదా సార్. సరే, ఇప్పుడు ప్రభుత్వానికి మా ఛానల్ ద్వారా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాకు న్యాయం చేసి పెడతారని నాకేం ఒక మాత్ర కొనుక్కుంటాక కూడా లేదండి. నాకు ఇది నా బతుకు చాలా ఇదిగా ఉన్నదండి. అయ్యారు ఎవరు ఎడతారండి? బతుకు పిల్లకాడ ఉన్నాను సార్, ఎవరు ఎడతారండి? నాకు పొలాలు లేవు, ఇల్లు లేవు, లేవండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో దాదాపు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు మీరు? 82 నుంచి చేసానండి అయ్యారు. ఓకే. మీకైతే ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ అందలా? లేదు సార్. మరి ఎప్పుడన్నా నాకు ఇంత రావాలి, నాకు ఎప్పుడు ఇస్తారని చెప్పి మీ అఫీషియల్స్ని కానీ ప్రభుత్వం 2007 చేశారు సార్. 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన అయ్యారు. అదేనమ్మా, ఇప్పుడు మీకు రావాల్సిన వాటిని అడగటానికి ఎవరి దగ్గరికన్నా వెళ్ళారా ఎప్పుడన్నా? తిరిగానండి. తిరిగినా ఎవడో నాకు న్యాయం చేయలేదు సార్. తిరిగానండి. ఇంక నాకు అది అనుకోవద్దు కానీ నాకు ఏదే దారి, ఒక దారి తప్ప దారి ఏమి దారి లేవండి నాకు.
బతకడానికి దారి లేదు, 2 ఆడబిడ్డలండి నాకు. ఆ పిల్లల పెళ్లికి పిల్లకి కట్నాలు కూడా ఇవ్వలేక వాళ్ళు కూడా వదిలేసారండి. పెన్షన్ ఎంత వస్తుందమ్మా మీకు? పెన్షన్ రావట్లేదు సార్. అది కూడా రావట్లేదు. లేదు సార్, మరి గ్రాండ్యూటీ డబ్బులు వస్తాయంటారు సార్, అవి కూడా నాకు ఇవ్వలేదండి సార్. గ్రాట్యుటీ డబ్బులు కూడా రాలేదండి. మరి నాకు కట్ చేసిన డబ్బులు కూడా సరిగా తక్కువగా ఇచ్చారండి, ఏమి ఇవ్వలేదండి. కన్నా ఏంటి 10 వరకు ఇచ్చే అలాంటి ఏం కానీ నాకు ఎక్కువ నాకు ఏమి లేదండి, అయ్యే ఇచ్చారు సార్. గ్రాండ్యూటీ డబ్బులు నీకు రావన్నారు, వస్తాయని రాసుకున్నారండి, నాకు రావనేసారు. రాలేదు సార్, నాకు న్యాయం చేస్తే నేను బతకగలనండి బిడ్డలతోటి. అదేనమ్మా, ఖచ్చితంగా మీ ఆవేదనను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీరు బాధపడకుండా ధైర్యంగా ఉండాలి. ఏంటండి ఎలా బతుకుతాను సార్, మాకు ఇల్లు ఆకలి లేనట్టు మాకేమో ఎలా బతుకుతాను సార్, నాకైతే ఏమీ లేదు. పోనీ ఎక్కడన్నా పని చేసుకుందామంటే ఎవరు పని ఎత్తారండి, ఎక్కడ పని చేసుకున్నారని ఏ పని కూడా దొరకలేదండి. ఆ యాక్చువల్గా మళ్ళీ అడిగా, ఏదన్నా పని చేసుకున్నా నా ఖర్చుకన్నా అడిగితే ఖాళీ లేవని ఎత్తారండి. అయ్యో ఏం పని చేయనండి, పని చేసి 45 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసి బయట ఎవరు ఇస్తారు సార్, ఎవరు కూడా ఎవరు ఇస్తారు సార్. ఏమి లేదండి, మాకు ఆస్తులు ఏమి లేవు, ఆడబిడ్డలేనండి 2. వాళ్ళతో ఆవిడ మిషన్ కుట్టుకుంటుందండి పిల్లలు. ఆవిడ మిషన్ కుట్టితే ఆవిడ దగ్గరే ఉంటానండి. అయ్యా రాలేదు, నాకు ఎవడని ఇసుకుంటారు కదా సార్, మనిషి ఇరిగిపోతుంది ఏదో అని బాధపడతా ఉంటాను. ఏం చేయాలి, ఇంత సర్వీస్ అందరూ కూడా చేసి కాళ్ళు అడిగి తిరిగినా నన్ను ఇలా చేసేది సార్. నా ఏంటి ఇస్తే వాళ్ళకి నేను సరే. అంటే మీ ఉద్యోగ సంఘాల స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి కానీ, అంటే ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు, మీ సమస్యలపై పోరాటం చేస్తున్నాం అంటున్నారు. వారికి ఏమన్నా మీ బాధను ఎప్పుడన్నా చెప్పడం జరిగిందా? నేను ఎవరికి చెప్పలేదు సార్. నన్ను వీళ్ళకి ఆఫీస్ వాళ్ళకి చెప్పుకోవడం కానీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు అని సార్. డబ్బు ఉన్నారు కదండి, ఎక్కడికి వెళ్ళాను అదండి. నా పరిస్థితికి ఏదైనా దారి చూపించే నేను బతికినారు ఎవరికో నేను అక్కడ పండండి, వాళ్ళతో మాటలు కూడా తినండి. నేను ఏమైపోవాలో తెలియదు, పని చేసి ఇలా చేసుకున్నాను ఆలోచించుకుంటానండి అయ్యారు అని చెప్పండి. ఆ మామూలు కూలి పని చేసుకున్న ఫ్యాక్టరీలో పని చేసుకున్న వాడికి పెన్షన్లు వస్తున్నాయి, నాకు పెన్షన్ లేదని బాధపడతానండి. అయ్యి ఆ ఫ్యాక్టరీలో అందరూ వాళ్ళకి అందరు పెన్షన్లు వస్తాయి. ఎంత ఉంటుందమ్మా మీ వయసు? మీ వయసు ఎంత ఉంటుంది అమ్మా? మీ వయసు ఎంత ఉండొచ్చు? 63 సంవత్సరాలు అండి. ఇప్పుడు వెళ్ళి ఎక్కడికన్నా పని చేసే అవకాశం కూడా లేదు మీకు? లేదండి. సరే అమ్మా, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలమ్మా, థ్యాంక్ యూ. తప్పకుండా అమ్మా, తప్పకుండా. నమస్కారం. ఇది అంటే ప్రభుత్వం కనీసం ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వెల్ఫేర్ మాకు ముఖ్యం, వారి సంక్షేమమే మా ప్రధాన ధ్యేయం అని చెప్పుకుంటున్నటువంటి కూటమి పెద్దలు మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది వారి ఆవేదన. అలాగే పక్క రాష్ట్రం తెలంగాణలో వారి ఆర్థిక పరిస్థితి బాగోపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కార్ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఆ యొక్క బకాయిలు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని రిలీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ డిసెంబర్ 9 డెడ్ లైన్ పెట్టారు. కనీసం మా ఇక్కడ నేతలు వారిని చూసైనా నేర్చుకోవాలి అనే విధంగా మాట్లాడుతున్నారు. మరొక రిటైర్డ్ ఎంప్లాయీ మనతో ఫోన్ ఇన్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఏంటి మీ పరిస్థితి? పాపం చాలా దారుణంగా ఉంది. మాకు వస్తున్న కాల్స్ కానీ మెసేజ్లు కానీ కామెంట్స్ కానీ చూస్తుంటే ఇప్పటికీ కూడా మీకు న్యాయం జరగలేదు. మా ఛానల్ ద్వారా న్యాయం జరగాలని మేము ఆశిస్తున్నాం. ఏంటి అసలు ఎందుకు ఈ రకమైనటువంటి చెప్పండి. అయితే అండి నేను 37 సంవత్సరాలు సర్వీస్ చేశాను సార్. 37 సంవత్సరాలు సర్వీస్ చేసాక ఇప్పుడేమో పెన్షన్ లేదన్నారండి. పెన్షన్ లేదంటే ఎలా బతకాలో ఏంటో మాకు అర్థమవుతాం లేదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏది చేస్తారని కూడా కూటమి ప్రభుత్వం ఏం చేయలేదండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏమో స్పెషల్ చేస్తాను ఆయన చేయలేదండి. ఇక మీదట మేము ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నామండి. ఏమన్నా మీ ఛానల్ నెంబర్ 1 ఛానల్ వారు మాకేం న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ మీతో మాట్లాడుతున్నామండి. తప్పకుండా మేము అందుకే తరచూ మీ సమస్యలపై మీ ఇబ్బందులపై మేము వీడియోలు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం అదే, ఒక సామాజిక బాధ్యతగా. నాతోటి ఉద్యోగులు ఇంకా రిటైర్ అయిపోయిన చాలా మంది ఉన్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వస్తున్నారండి, మీతో మాట్లాడుతాను నేను. కానీ అవును
ఏమండి అలాగే ఇప్పుడు పరిస్థితి చూస్తే మాకేం దారి తెన్ను లేదండి. ఏం తినాలో ఏం బతకాలో అర్థమవుతూ లేదండి. అద్దెకి ఉండడానికి కొంప ఇవ్వట్లేదండి మాకు. ఓకే. ఈ పెన్షన్ లేదు అలా కడతారని చెప్తే అద్దెకి కొంప ఇవ్వట్లేదండి. ఈ కోట ప్రభుత్వం ఇలా చేస్తుందండి ఇప్పుడు మాకు. ఎందుకని మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ టీడీపీ గవర్నమెంట్ లో అశోక్ బాబు నిండివాడండి. ఆడు ఇలా మాట్లాడి ఎమ్మెల్సీ దింపేశాడు. అలాగే ఇప్పుడు ఎవరు విజయసాగర్ ఎవరు ఉన్నాడు, ఆడు ఎమ్మెల్సీ చేస్తాను ఇప్పుడు ఆడాలి మాట్లాడుతున్నాండి. తెలియండి మీ బాధ ఆవేదన అర్థమైంది, కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వాడు వీడు అంటాం కరెక్ట్ కాదు. మీ ఆవేదన మీ బాధ నాకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు వారు ఆ పొజిషన్లో ఇప్పుడు పనిచేసిన వారి విచక్షణకే మనం వదిలేయాలి. ఎందుకనంటే వారు ఉద్యోగుల తరపున ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆయన అలా చేశారు, ఈయన ఇలా చేశారు అంటే వారికే ఉంటుంది, ఎవరిదో వారికే ఉంటుందిగా. ఖచ్చితంగా మీ సమస్యలపై పోరాటం చేయాలి, ప్రభుత్వానికి నివేదించాలి, అవసరమైతే ప్రభుత్వంతో ప్రతిఘటించాలి. కానీ అలా చేయట్లేదు అనేది మీ బాధ. అలా చేసేవారండి వీళ్ళందరూ అదే పనండి నాయకులు. ఏమండి ఇవాళ పరిస్థితి మాకు అర్థమవుతలేదు. ఈ నెంబర్ 1 ఛానల్ మాకు న్యాయం చేస్తానని ఆశిస్తున్నాం. ఇంకా మీదట ఇంకా చాలా మంది ఉన్నారండి. సార్ తర్వాత ఇంకొక విషయం తెలిసింది, రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా అంటే ఇప్పుడు ఎక్కడెక్కడెక్కడో ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి కానీ ఆరోగ్య పరిస్థితి బాగోదు. ఇలాంటి సందర్భంలో అందరూ మాట్లాడుకుని ఒక గ్రూప్గా ఏర్పడి అంటే వాట్సాప్ గ్రూపులు కానీ కాల్స్ మాట్లాడుకుని ఒక పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేయాలి అనే ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. నిజమేనది? పోస్ట్ కార్డు ఉద్యమం చేద్దామని అనుకుంటున్నామండి. అది చేస్తేనే మీ నెంబర్ 1 ఛానల్ ద్వారా ఉద్యమం మాకు నమ్మకం అండి. ఓకే సార్ చాలా మంది అనేక రకాలుగా మాట్లాడటానికి లేదండి. గవర్నమెంట్ అలా ఉంది, మా పరిస్థితి ఎలా ఉందండి. ఇప్పుడు చాలామంది ఆర్థిక పరిస్థితి అదే రకంగా ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదంటే మీరేం చెప్తారు? ప్రభుత్వాల వల్ల మాకు మళ్ళీ అవ్వండి. ప్రభుత్వ నాయకులు సీఎంలు కానీ ఎవరో చేయలేరండి. చిన్నచూపు చూశారు మమ్మల్ని అందరినీ. సిపిఎస్ లో రిటైర్ అయిపోయిన ఉద్యోగులందరూ చిన్నచూపు చూసి అలా తొక్కించారండి మమ్మల్ని. ఇది చెయ్యాలంటే నీ నెంబర్ 1 ఛానల్ ద్వారానే మాకు పని అవుతారండి. ఓకే అదండి. థ్యాంక్ యూ సార్. మీ తరపున మేము ప్రభుత్వానికి వివరించడానికి నివేదించడానికి వారిని ప్రాధాయపడుతున్నాం. త్వరగా. నా పేరు అడప శాసగిరిరావు అండి. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం గ్రామం. ఓకే. ఏ డిపార్ట్మెంట్లో మీరు చేశారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి. ఇరిగేషన్ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు చేసి వచ్చానండి. ఓకే సార్. ఓకే చెప్పచ్చండి. రైట్ అండి శాసగిరి గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. త్వరలోనే మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. నెంబర్ 1 ఛానల్ వల్ల మాకు న్యాయం జరుగుతుంది ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. తప్పకుండా మేము కూడా అదే కోరుకుంటున్నాం, మీకు మంచి జరగాలని మేము కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇది పరిస్థితి. అంటే ఆయన ఆవేదన చూసాం. ఉద్యోగ సంఘాల నాయకులుగా చెప్పుకునేటువంటి వారు ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, వారి పదవుల కోసం, వారి ప్రాబల్యం కాపాడుకోవడం కోసం, వారి రాజకీయ జీవితంలోకి రావటం కోసం మమ్మల్ని ఈ రకంగా చూస్తున్నారు అనేది. మరి ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ఆలోచన చేయాలి, సమస్యలపై పోరాటం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇదే మేమేదో కావాలని మాకు చెప్పడానికి మాకు ఇది లేదు, మాకు అంత అవసరం లేదు. ఎందుకనంటే సమాజంలో ఏ ఒక్క వర్గం అయినా బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారంటే వారిని మేము తెలియజేయటం, వారి సమస్యలను మా ఉద్దేశం. ఈరోజు కోనసీమ దానికి ప్రత్యక్ష ఉదాహరణ. కోనసీమ ప్రాంతంలో అక్కడ కొబ్బరి రైతులు పడుతున్న ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. అధికారులు పర్యటించారు, ఇరిగేషన్ మినిస్టర్ పర్యటించారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక హామీ ఇచ్చారు. అది కూడా సఫలం కావాలని కోరుకున్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యోగులు కానీ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి బాధలను అర్థం చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం వెంటనే వారికి న్యాయం జరిగేలాగా చూడాలని మేము కూడా కోరుకున్నాం. దీనికి సంబంధించి ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, సార్ మా బాధ ఇది, మాకు రావాల్సినటువంటి ఎందుకు రావట్లేదు అనేది. వారి బాధను ఎవరూ కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఉద్యోగ సంఘ నాయకులు ప్రధానంగా వారు మీ ఇదిగో చేసేస్తున్నాం అదిగో చేసేస్తున్నాం ఏమీ లేదు. జిల్లాల పర్యటనలన్నీ అక్కడే తిరుగుతున్నారు, ఇక్కడే తిరుగుతున్నారు. దానికి సంబంధించి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల గ్రూపుల్లో ఎవరైనా ఏదైనా వారిని వ్యతిరేకిస్తూ మెసేజ్ పెడితే వారిని ఆ గ్రూప్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇదొక కీలకమైనటువంటి పరిణామం.
చాలామంది మాకు కాల్ చేసి చెప్తున్నారు దీనికి సంబంధించి. ఉన్న మాట ఉన్న బలంగా మేము చెప్తుంటే వారికి ఎందుకు ఈ రకమైనటువంటి బాధ కలుగుతుంది, మేమేం మాట్లాడాం, తప్పేం మాట్లాడాం, ఉద్యోగ సంఘ నాయకులుగా వారు చేయాల్సినటువంటి పని ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నిస్తుంటే గ్రూప్లో దానికి సంబంధించి ఆ మెసేజ్ డిలీట్ చేయటం, ఆ వెంటనే ఆ గ్రూప్లోంచే మమ్మల్ని రిమూవ్ చేసేస్తున్నారు అని కొంతమంది ఉద్యోగులు వారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మొత్తానికైతే ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఇప్పుడు ఒక మహిళ ఆవేదన మనం విన్నాం. ఇలా ఎంతోమంది కొంతమంది మాట్లాడటానికి భయపడుతున్నారు ఏ రకమైనటువంటి పరిస్థితి వస్తుందో అని. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. కూటమి పెద్దలు కూటమిని ఇంత ఘనంగా గెలిపించినటువంటి వర్గాల్లో ఉద్యోగ వర్గాలు కూడా, ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ వారి కుటుంబాలు కానీ వారి బంధువులు కానీ కూడా కీలకమైనటువంటి అంశమే. వైఎస్ఆర్సీపీ ఇలా చేసిందనే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయలా. మరి కూటమికి సపోర్ట్ చేసినప్పుడు కూటమి ఖచ్చితంగా వారి అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి జరగాల్సినటువంటి న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మరోసారి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.